సివిల్స్ సాదాసీదా విషయం కాదు. నిరంతర శ్రమ, కఠోర సాధన, సాధించాలనే పట్టుదల ఉన్న వారికే దక్కుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సార్లు ఓటమి పలుకరించినా అధైర్యపడక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. చివరి ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు. జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి పరాజయాల నుంచి విజయాన్ని కైవసం చేసుకోవడానికి ఎలా శ్రమించాడో అతని మాటల్లోనే విందాం. ఎంతోమంది రాయాలని కలలుగానే పరీక్షలు సివిల్స్, మరెంతోమంది కళ సాకారం చేసుకోవాలని భావించే ఉద్యోగం కలెక్టర్. అలాంటి అత్యున్నత ఉద్యోగాన్ని అత్యుత్తమ మార్కులతో సాధించాడు వరుణ్ రెడ్డి. ప్రిపరేషన్లో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించారు? మాట్లాడేందుకు మనతో ఉన్నారు వరుణ్ రెడ్డి గారు. సివిల్స్ సాధించడం పట్ల మీకు ఎలాంటి సంతృప్తి ఉంది? మీరు అసలు ఈ టాప్ 10 ర్యాంక్ను ఊహించారా? నేను టాప్ 100లో వస్తుంది అని వాస్ కాన్ఫిడెంట్ ఉండండి. బట్ టాప్ 10లో రావటము అనేది ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎందుకంటే టాప్ 10లో రావటం అనేది డిపెండ్స్ ఆన్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఆల్సో. అండ్ ఈ ఎగ్జామ్ కూడా ఎంత సబ్జెక్టివిటీ ఉందంటే ముందే ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టము టాప్ 10 వస్తుంది అని. బట్ ఐ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్. బాగైంది, అటెంప్ట్ మంచిగా అవుతుంది ఫైనల్లీ. బికాస్ 5th అటెంప్ట్ కదా, ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ మై ప్రాబ్లీ లాస్ట్ అటెంప్ట్ ఐ హ్యావ్ టు గివ్. ఈసారి అయిపోతుంది అని ఆ కాన్ఫిడెన్స్ ఉండే. ఈ సివిల్స్ పరీక్షల్ని పట్టు వదలకుండా రాయడానికి అంటే మీరు 5వ ప్రయత్నంలో కలెక్టర్ సాధించబోతున్నారు. అంటే మీకు స్ఫూర్తి ఎవరు? టాప్ 10 ర్యాంక్ సాధించడానికి స్ఫూర్తి ఎవరు? మెయిన్గా గట్టి డిటర్మినేషన్ ఉండే అండి. ఫస్ట్ జేఈలో కూడా ఐ గాట్ 29 ర్యాంక్ వచ్చిండే. తర్వాత కూడా సివిల్స్లో కూడా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నాకు వస్తుంది, నేను ఐఏఎస్ కొట్టాలి అనుకున్నాను, నాకు అది వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉండేను. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వస్తున్నాయో ఎగ్జామ్లో నాకు కావాల్సిన ర్యాంక్ రావట్లేదో ఆ టైంలో పేరెంట్స్ వర్ క్వైట్ సపోర్టివ్. మమ్మీ డాడీ కానీ ఇద్దరు క్వైట్ సపోర్టివ్. ఎందుకంటే మనము మన క్యాపబిలిటీని మనం క్వశ్చన్ చేసుకుంటాం ఆ టైంలో, చేయగలనా లేదా అని, ప్రిపేరింగ్ అగైన్. సో ఆ ప్రోత్సాహం పేరెంట్స్ నుంచి చాలా గట్టిగా ఉండేది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఆల్సో. సో ఫ్రెండ్స్ వర్ ఆల్సో క్వైట్ సపోర్టివ్. తొలి 4 పర్యాయాలు మీకు తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు ఏ దశలో నిరాశ అనిపించిందా? ఆ నిరాశ అనిపించినప్పుడు ఏం చేశారు మీరు? నిరాశ అనేది డెఫినెట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్లోనే ఐ వాజ్ ఎగ్జిటెడ్. ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకా బాగా అయింది, ర్యాంక్ వస్తుంది ఈసారి అన్నప్పుడు మెయిన్స్లోనే ఈసారి క్లియర్ అవ్వలేదు. ఆ టైంలో చాలా డిసప్పాయింట్ అయి ఉండే. ఇంటికి వచ్చేసి నేను అసలు రాయను ఇంకా ఎగ్జామ్ వదిలేసి నేను ఎంఎస్కి ఫారెన్ వెళ్ళిపోతాను, ఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ ఉంది దాన్ని పట్టుకొని ఐ విల్ వాంట్ టు డూ ఎంఎస్ అండ్ దెన్ ప్రాబ్లీ అబ్రాడ్లో సెటిల్ అయిపోదాము అట్లా అనుకునే అనమాట. సో అప్పుడు డాడీతో కలిసి పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ మా రైతులు ఉంటారు కదా కవులు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు, ఎట్లా అవుతుంది పంట, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే ఆ కన్వర్జేషన్ వాజ్ వన్ థింగ్ విచ్ డ్రోవ్ మీ అగైన్ దట్ నాకు ఇది చేయాలని ఉంది. వీళ్ళతో గ్రాస్ రూట్ లెవెల్లో పీపుల్తో ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ ఏం తెలుసుకొని దేర్ ఐ కెన్ బి ప్రొవైడ్ సొల్యూషన్స్ టు దోస్ ప్రాబ్లమ్స్. అది నాకు చేయాలని, అది ఇష్టము. దాన్ ఎంఎస్కి వెళ్ళిపోయి కంప్యూటర్ సైన్స్ చదువుకోవటం కంటే నాకు ఇది ఇష్టము, ఇది చేయాలని ఉంది. అప్పుడు సెకండ్ అటెంప్ట్ తర్వాత నేను వదిలేద్దాం అనుకున్నది ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అగైన్ ఐ డిసైడెడ్ లేదు నాకు ఇదే ఇష్టము, ఇదే చేద్దాము. అగైన్ ఐ రోట్ అగైన్. ఆ థర్డ్ అటెంప్ట్లో ఐ గాట్ 166 ర్యాంక్. ఇంకా ఇంప్రూవ్ చేసుకుందామని 225 వచ్చింది. సో దట్ వాజ్ అగైన్ డిమోటివేటింగ్. ఎందుకంటే ఇంకొంచెం బాగా రాసాం అనుకున్నప్పుడు తగ్గితే కొంచెం బాగా డిసప్పాయింట్ అవుతాము. ఎందుకు తగ్గింది, ఎక్కడ పోయింది తెలియదు సరిగ్గా. మెస్సేలో కొంచెం తగ్గుండే లాస్ట్ టైం. సో వర్కింగ్ ఆన్ దట్ అగైన్. సో దిస్ టైమ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు నిరాశపడానని మీరు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు అంటే ఈ 5వ కోసం ఎలాంటి ప్రిపరేషన్ సిద్ధం చేసుకున్నారు? బ్రాడ్గా ఎలా రూపొందించుకున్నారు? బ్రాడ్గా ఏమంటే ఇప్పుడు ఎప్పుడైనా అటెంప్ట్కి వెళ్ళే ముందు ఎవ్రీ పర్సన్ షుడ్ నో స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ఏలో కొంచెం తక్కువ వస్తున్నాయి, వేరస్ మ్యాథ్స్ ఈజ్ మై ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో నాకు 330 వచ్చిందని లాస్ట్ ఇయర్. సో దిస్ ఇయర్ ఐ విల్ ప్రిపేర్ హార్డర్ సో దట్ ఐ కెన్ గెట్ 350, 360. సో దట్ నాకు ఒకవేళ ఎస్ఏలో తక్కువ వచ్చినా కూడా అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ ఆ మ్యాథ్స్ ఒకటి. జిఎస్లో ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. జిఎస్ ఐఎమ్ గెటింగ్ గుడ్ స్కోర్. సో ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఆస్పిరెంట్స్ వచ్చిన వాళ్ళు ఎలా రాస్తున్నారు జిఎస్ ఆన్సర్స్. సో టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవుతాము, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇన్సైట్స్ ఆన్ ఇండియా, ఐఎస్ బాబా అని. essay is one thing which is pulling me back. So essay మీద again putting special focus, improving on that. So essayలో my target was to improve some 15-20 marks. Mathsలో my target was to improve some 20-25 marks. GS I wanted to maintain that consistency or little bit improve, and personality test I could improve little bit of 10 marks. So overall akka 10 marks, akkada 10 marks, that's what pushed me into this top 10, I believe. ఈ మధ్య తాజాగా రాసిన మెయిన్స్కి ఎంత సమయం కేటాయించారు? రోజుకి ఎన్ని గంటలు చదివారు? సో మెయిన్స్కి ఎస్పెషలీ ఒక 2.5 months ముందు మెయిన్స్కి కొంచెం ఇంటెన్సివ్గా చదవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 10 to 12 hours చదవాల్సి ఉంటుంది. దాన్ని రిజిడ్లీ ఫాలోయింగ్ ఇంత టైం నేను వేస్తున్నాను
వీక్లీ ప్లాన్ ఉంటుందండి. సో ఈ మంత్లో బ్రాడ్లీ ఈ టాపిక్స్ అయిపోవాలి, ఈ టాపిక్స్ నేను రివైజ్ చేయాలి. వీక్లీ అగైన్ యూ డివైడ్ ఇన్ టు ప్లాన్ దాని జస్ట్ ఫాలోయింగ్ ఓకే డైలీ ఇన్ అవర్స్ చదవాలి అని, బట్ ఆన్ యావరేజ్ 12 hours యూ నీడ్ టు స్టడీ. ఎస్పెషలీ టూ months బిఫోర్ మెయిన్స్ యూ నీడ్ టు స్టడీ ఆన్ అవర్స్ 12 hours. మీ ఆప్షనల్స్ ఏంటి? ఎక్కువ మార్కుల కోసం ఎలా కృషి చేశారు? ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ ఐ గేవ్ జాగ్రఫీ. సో జాగ్రఫీ నాకు కావాల్సిన రిజల్ట్ ఇవ్వట్లేదు అది. సో దెన్ ఐ డిసైడెడ్ మ్యాథ్స్ ఈజ్ మై ఏరియా ఆఫ్ స్ట్రెంత్ ఫ్రమ్ జేఈలో కానీ ఐఐటీలో కానీ ఇంజనీరింగ్లో కానీ. సో మ్యాథ్స్ ఈజ్ మై ఏరియా ఆఫ్ స్ట్రెంత్. ఐ షిఫ్టెడ్ టు మ్యాథ్స్. సో మ్యాథ్స్కి మెయిన్గా నాకు ఐఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది ఢిల్లీలో, వెంకన్న సార్ అని. సో హీ వాస్ క్వైట్ హెల్ప్ఫుల్. సెల్ఫ్ ప్రిపరేషనే, కోచింగ్ ఏం తీసుకోలేదు మ్యాథ్స్కి, బికాస్ ఆల్రెడీ ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్విప్డ్ విత్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సిలబస్ అంతా ఒకసారి కవర్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిపీటెడ్గా సాల్వ్ చేస్తే మీ ఫైనల్ ఎగ్జామినేషన్లో అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. పరీక్షలకు సన్నద్ధమైనప్పుడు కానీ పరీక్షలు రాసేటప్పుడు కానీ ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు? వాటిని ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సివిల్స్ రాసే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందో కరెక్ట్ రిలీజ్ అవ్వాలి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది, ఎస్ఏ ఉంది. జనరల్ స్టడీస్లో 4 papers ఉన్నాయి. ఏ పేపర్ని ఎంత బ్యాలెన్స్ చేయాలి, ఎంత చదవాలి, ఎంత టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 3.5 months ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి, అందులో 2 నెలల్లో ఆప్షనల్కే ఇస్తారు. దానివల్ల జనరల్ స్టడీస్ ఎస్ఏ నెగ్లెక్ట్ అవుతాయి. కొంతమంది అసలు ఎస్ఏని పట్టుకోరు, దానివల్ల 250 marks పేపర్ మిస్ అవుతుంది, నెగ్లెక్ట్ అవుతుంది. 150 తెచ్చుకునే వాళ్ళు 120 వస్తాయి వాళ్ళకి. సో బ్యాలెన్సింగ్ అవుట్ ఆల్ 7 papers ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అందులో ముఖ్యమైన విశేషాలండి. ఇంటర్వ్యూ బసీ సార్ స్టార్టెడ్ విత్ నాకు క్లౌడ్ కంప్యూటింగ్లో పేటెంట్ ఉంది, రీసెర్చ్ పేటెంట్ ఉంది. సార్ ఆస్క్డ్ అబౌట్ సో రీసెర్చ్ పేటెంట్ ఉంది, దేని గురించి, అది ఎక్కడ డెవలప్ చేసావు రీసెర్చ్ పేటెంట్, అది వాడుతున్నారా, నీకు దాని మీద రాయల్టీ అంటే నీకు మనీ వస్తున్నాయి ఆ పేటెంట్ గురించి. ఆ తర్వాత చైర్మన్ తర్వాత మెంబర్ 2 మెంబర్ 3 గురించి ఎక్కువ డిబేట్ అయింది. వీళ్ళిద్దరిది ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఇంటర్వ్యూ. సో మేక్ ఇన్ ఇండియా అసలు ఏం పర్ఫామ్ చేయట్లేదు, 5 years అయింది ఆల్మోస్ట్ మేక్ ఇన్ ఇండియా పెట్టి, అసలు ఏమైనా గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నావు మేక్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ ప్లేసెస్ అండ్ దట్స్. ఆల్ ఇండియా టాప్ 10లో ఉన్నారు అంటే ఆప్షన్ ఎంచుకునేందుకు కూడా మీకు అవకాశం ఉంది. మీరు అంటే ఏ ఉద్యోగం ఎంచుకుంటారు? ఐఏఎస్, ఐఎఫ్ఎస్? ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది ఐఏఎస్ పెట్టాను. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ క్యాడర్ ఆల్సో హోమ్ స్టేట్ పెట్టాను, తెలంగాణ. ఐఏఎస్ వచ్చిన తర్వాత మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? ఫస్ట్ ఇట్స్ క్వైట్ టూ ఎర్లీ ఆల్సో చెప్పడము ఎట్లా సేవ్ చేయటం అని, బికాస్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ద ఫీల్డ్. బట్ వన్ థింగ్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఐ కెన్ సీ ఈస్ ఫస్ట్ థింగ్ ఈజ్ అప్రోచబిలిటీ ఉండాలి. ఎవరికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి మనకి చెప్పుకునేటట్టు ఉండాలి, ఆ అప్రోచబిలిటీ క్రియేట్ చేయాలి. సెకండ్, మనము అవుట్ ఆఫ్ అవర్ ఆఫీస్ కంఫర్ట్ నుంచి బయటికి వెళ్ళి మనం ఓకే వీళ్ళకి ఇబ్బందులు ఉన్న ఏరియాలో అంటే ప్రోయాక్టివ్గా మనమే ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ సమస్యల్ని తీర్చడము, ఆ ప్రోయాక్టివ్నెస్ కొంచెం ఎంపతి చేసి నాకు ట్రావెలింగ్ కూడా ఇష్టం. సో అందరినీ కలుపుకొని అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకొని ఒక మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్ళటము, సో దట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. థ్యాంక్ యూ. రోజుకి ఎన్ని గంటలు చదివామన్నది కాదు, చదివిన దాన్ని ఏ విధంగా ఆకలింపు చేసుకున్నదనే దానిపైనే సివిల్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు వరుణ్ రెడ్డి. నిరాశ పడకుండా పూర్తి స్థాయిలో సమయం కేటాయించి అత్యుత్తమ ర్యాంకు సాధించవచ్చని నిరూపించారు. కెమెరామెన్ జనార్దన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, నల్గొండ.